మిమ్మల్ని హనుమంతుడు ఎక్కడ పుట్టాడు అని అడిగితే టక్కుమని సమాధానం చెప్పగలరా? ఈ వీడియో చూడండి చెప్పగలరు. తిరుపతి కన్నా పైన జపాలి అనే ఒక ఊళ్ళో హనుమంతుడైతే పుట్టాడు అని అక్కడ స్థల పురాణం చెప్తోంది. తిరుపతి కొండ కన్నా అంటే ఇంకా పైన అనమాట. తిరుమల యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఈ ఆకాశగంగా పాప వినాశనం వెళ్ళే దారిలోనే. అయితే వాటన్నిటికన్నా కూడా ఇది చూడాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. వెళ్ళడం చాలా కష్టం, మెట్లు చాలా స్టీప్గా ఉన్నాయి. మా అగస్త్యాన్ని పాపం మా అన్నయ్యకి ఇచ్చేసాము. ఎందుకంటే చెప్పాను కదా నాకు కాలు నొప్పి అప్పటికే, ఇంకా అందుకనే నేను రిస్క్ తీసుకోలేదు. నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవస్త. ఇది యాక్చువల్లీ హనుమంతుడు తన ఒరిజినల్ అవతారాన్ని చూపించే కన్నా ముందే ఇక్కడ ఒక మహర్షి కోసం అని చెప్పి ఇక్కడ పుట్టారనమాట. సో అందుకని ఇది జపాలి అని ఆ మహర్షి పేరు మీద ఈ ప్లేస్కి జపాలి అని. సో ఇక్కడ పుణ్యనదులన్నీ కలిసిన ఆ తీర్థాన్ని జపాలి తీర్థం అని అంటారు. సో ఇదే గుడి. అక్కడైతే మేము మురి మిక్స్చర్ తిన్నాము, అది వేరే విషయంలేండి. కోతులు అయితే ఎంత ఏడిపించేసాయో దారిలో. కోతి పనులు, కోతి వేషాలు అంటే ఏంటో మాకు అప్పుడే తెలిసింది. మా పిన్ని వాళ్ళందరూ అర్చన చేయించుకుంటున్నారు. అగస్త్యకి అయితే చక్కగా ఒక ఏమంటారు దాన్ని, కాషాయ రంగు ధోతి కుర్తా లాంటిది వేశాను. వాడైతే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మూతి హనుమంతుడిలా పెట్టడం మొదలుపెట్టాడు. పిల్లలు చేష్టలు కదా, వాడు మాత్రం కోతులకి భయపడలేదు. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని భయపెట్టే